ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళాలు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా సంఘటన కూడా మా దృష్టికి రావడం జరుగుతుంది. రెండోదైతే నల్గొండ జిల్లా ఈరోజు రాజకీయ పరమైనటువంటి ఒక చైతన్యకరమైనటువంటి జిల్లా. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను, భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశంలో కుటుంబ పరిపాలన ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, మరోవైపు అయితే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన మనం చూసాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా కుటుంబ పరిపాలన, ఇప్పుడు 3 పిల్లల పరిపాలన అయితే, మరో చోట అపూర్వ సోదరుల పరిపాలన ఉంటే, మరో చోట తండ్రి కొడుకుల పరిపాలన ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యాలతో ఉన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో కుటుంబ పరిపాలన అంతం చేయాలంటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. అనేకమైనటువంటి పెండింగ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. అది దిండి ప్రాజెక్టు సంబంధించినటువంటి నీరు కావచ్చు, ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఎందుకు ఆగిపోయినాయి, ఇంతవరకు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కేవలం ఈ ప్రభుత్వము ప్రజల్ని తప్పుదారి పెట్టడానికి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ఒక ప్రచారం చేస్తూ ఉంది. ఈ 42% ఒక రిజర్వేషన్లో 10% ముస్లిం రిజర్వేషన్ని మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది? దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర బీసీలందరూ కూడా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమం మేము మొదలు పెడతాము. ఆ ఉద్యమం నాంది కూడా మేము నల్గొండ జిల్లా నుంచి నల్గొండ మేము దాన్ని పంపిస్తాము. ఇక్కడ నుంచి సూర్యాపేట కోదాడ్, అదేవిధంగా నా సొంతంగా నేను పుట్టినట్టు ఊరు నల్లగొండ ఆ ఊళ్ళో నేను రాత్రి వసించి రేపు మళ్ళీ కోదాడ కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ నేను హైదరాబాద్ కార్యక్రమం ఈరోజు జిల్లా నాయకులు ఏర్పాటు చేశారు. ఒకసారి కార్యకర్తలకు ఇంత పెద్ద కార్యకర్తలు మీడియా విలేకరులు అందరికీ కూడా నేను కోరుతున్నాను. మీ అందరికీ ముఖ్యమంత్రి గారికి వచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఇక్కడ వచ్చాను. మీరు దయచేసి మా ఒక కార్యక్రమాన్ని కూడా కవర్ చేయండి, వారిని కూడా కవర్ చేయడం బాధ్యత మీది. కానీ ఏ విధంగా చేస్తారనేది మరొకసారి కోరుతూ ఈ యొక్క సమావేశంలో వచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు కొనసాగుతున్నారు. ఆ సిద్ధాంతాన్ని అంటుపెట్టుకుని ఉన్నారు. ప్రజా సమస్యల మీద సరైన విధంగా బీజేపీ పోరాటలేదు. రాష్ట్ర అధ్యక్షుడు గారు ముందు ఎట్లాంటి భవిష్యత్ కార్యక్రమం? మేము భారతీయ జనతా పార్టీ ఏ స్ఫూర్తి అయితే విద్యార్థి పరిషత్ నాకు కానీ వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలకు ఇచ్చిందో, ఆ ఉద్యమ స్ఫూర్తి, ఏ విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి మాకుందో ఆ స్ఫూర్తితోనే మేము ప్రజా సమస్యల మీద పోరాడతాము. ప్రజల కోసం పోరాడతాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజల ఒక సైతం వారి యొక్క సమస్యల మీద మేము పోరాడి ప్రజల్ని ఈరోజు వారికి మేము భరోసా ఇస్తున్నాం. మీరు కాంగ్రెస్ని చూశారు, మీరు టీఆర్ఎస్ని చూశారు, ఒక్కసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. ఈ యొక్క మార్పు చూడండి. తెలంగాణలో ఒక రాజకీయ మార్పు చేసి డబుల్ ఇంజన్ సర్కారు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ వాసులకు ఒక బంగారు తెలంగాణ, ఒక వికసిత తెలంగాణ, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ తప్పకుండా మేము తీసుకువస్తామని చెప్పేసి కూడా ఈ ఉద్యమం కోసం ఈ ప్రజా వ్యతిరేక ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీస్తాము. ఇప్పుడే నేను పగ్గాలు పట్టాను కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బాట ఉద్యమాల బాటలు. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వాలనుకుంటుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఆర్డినెన్స్కు మేము వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు 10% మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం ఒకటి. రెండోది 42% రిజర్వేషన్లు మీరు బిల్లు పెట్టారు అసెంబ్లీలో, భారతీయ జనతా పార్టీ బేషరతుగా సపోర్ట్ చేసింది. అది మొత్తం పూర్తిగా దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది. బిల్లు తెచ్చింది మీరు, సపోర్ట్ చేసింది మేము, బిల్లు పాస్ చేసిన ఆర్డినెన్స్ చేసింది మీరు. ఈ 42%లో 10% ముస్లిం రిజర్వేషన్ మీరు సపోర్ట్ చేయలేదు. అది కాక 42% మీరు చేయలేకపోతే రేపు కేంద్రాన్ని మీరు దూషించేటువంటి అలవాటు ఉంది. కాబట్టి మీరు కేంద్రం మీద నిర్భరం కాకుండా మీరు ఇచ్చిన వాగ్దానం కాబట్టి, మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది కాబట్టి అది బాధ్యత మీది. అమలు ఏ విధంగా పరుస్తారనేటువంటి బాధ్యత మీది. మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ప్రిపేర్ అవుతాం? మేమందరూ అవుతాం. రాజకీయ పార్టీకు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా బాధ్యత మీరు తప్పకుండా బాధ్యత
ఈ యొక్క తీసుకుంటాము. మేము గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు మెంబర్ నుంచి కూడా జడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాము. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గతంలో స్థానిక ఎన్నికల్లో ఇంత ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము పోటీ చేయలేదు. మేము పెద్ద ఎత్తున పోటీ చేసే ప్రయత్నం చేస్తాము. ఎక్కువ సీట్లు గెలిపిస్తాము. ధన్యవాదాలు అన్న. కవర్ చేయండి, రాగే ఉంటుంది అన్న. కవర్ చేయండి, రాగే ఉంటుంది.